ఈరోజు మనము రాగి సంగటి చేసుకునేది, రాగి సంగటి చికెన్ వండుకునేది సింపుల్గా చూపిస్తాం మీకు. చూడండి. చికెన్కి సంబంధించిన పదార్థాలు: చికెను, ఆయిల్, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పెరుగు, ఉప్పు, కారము, గరం మసాలాకి ధనియాలు, చెక్క మొగ్గ, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం కలుపుకుందాం. పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. అంతా ఇట్లా మసాజ్ చేసుకోవాలి. మంచిగా మసాజ్ చేసుకొని ఇట్లా 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం మంచిగా. అప్పుడు మంచిగా నానుద్ది. ఈ లోపల సంగటికి ఏమేమి కావాలనో మీకు చూపిస్తాను. సంగటి సింపుల్గా అయ్యే విధానం చూపిస్తాను. సంగటి ఈ కప్పుతోటి 1 గ్లాసు బియ్యం తీసుకున్నామంటే దీంతో 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. గ్లాస్ బియ్యం పోసి పెట్టాను. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం మనము. వాటర్ లేకుండా శుభ్రంగా వంపుకోవాలి. ఇట్లా శుభ్రంగా వంపేసేయాలి. వంపినాక ఇట్లా పక్కగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక 1 అవర్ పాటు నానతాయి. ఆ తర్వాత మనము ఇది మిక్సీకి వేయాలి. పలుకుగా ఇడ్లీ రవ్వ లెక్క. ఇంకా అంతనే వాటర్లో వేసుకోవాలి. వాటర్ మంచిగా తెరలినాక చూపిస్తుంది కానీ మీకు. చికెన్ నానే లోపల మనము ఉల్లిపాయ కట్ చేసుకుందాము. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు చికెన్ 1 అవర్ అయింది. ఎలా నానిందో చూడండి. ఇప్పుడు చికెన్ చేసే ప్రాసెస్లోకి పోదాం మనం. చేసాము. ఇప్పుడు మంచిగా కాగినాక 2 చెక్క మొగ్గ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది వేగినాక కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఉల్లిపాయ వేగటానికి కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. మంచిగా తొందరగా వేగదు. 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి పీల్చుకొని. ఉల్లిపాయ మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న చికెన్ వేసుకుందాం. 1 అవర్ పట్టిన మంచిగా మ్యాగ్నెట్ అయింది. తీసుకుందాం. మ్యాగ్నెట్ అయింది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంది. ఇప్పుడు కలబెట్టుకుందాం. సూపర్గా ఉంది. మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు అంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సూపర్గా ఉంటుంది. మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం 10 నిమిషాలు. తర్వాత కలుపుకుందాం. ఇట్లా మంచిగా వేపుకోవాలి కాల్చుకొని కొబ్బరి. ఇప్పుడు ఇది దీంట్లో మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము. కలుపుకుందామన్నాము. ఆయిల్ ఇదిగోండి ఇట్లా తేలింది మంచిగా.
ఉడికేదాకా అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకుంటుండాలి, మంచిగా ముక్క పట్టేదాకా ఉప్పు కారం. చికెన్ ఎట్లా మగ్గిందో చూసారా, మంచిగా ఆయిల్ తేలుతుంది చూసారా ఫ్రెండ్స్. నా దగ్గరలో ఉంటే మీరు చికెన్ వాసన చూద్దరు. ఇప్పుడు మనం సంగటికి ప్రిపేర్ చేసుకుందాం. సంగటికి వాటర్ పోస్తున్నాం. ఈ గ్లాస్తో 4.5 గ్లాస్ పోసే వాటర్ పెట్టేసి చూడండి. చికెన్ మంచిగా మగ్గిపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళు టమోటా వేసుకోవచ్చు దాంట్లో, ఇష్టం లేని వాళ్ళు వదిలేయచ్చు టమోటా. మా సైడు స్టైల్ అది. వాటర్ కొంచెం వేసుకోండి, మీకు ఎంత కావాలన్నా అంతే వేసుకోండి. ఓకేనా, మాకు కొంచెమే కావాలి గ్రేవీకి, కొంచెమే వేసుకున్నాం. సరేనా, మీరు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. సరేనా, టేస్ట్ చూసుకొని. ఇట్లా చికెను ఉడికేటప్పుడు మసాలా వేసుకోరు. వాటర్ వేసినాక మంట హైలో పెట్టద్దు, మీడియం సైజులో పెట్టాలి. మీకు ఎంత కావాలనుకుంటే అంతేనే వేసుకోండి. నేను సగమే వేసుకుంటున్నా. సంగడిగా పెట్టిన వాటర్ ఇట్లా మిసిలుతో మసలాలి. ఆ తర్వాత ఇది బియ్యం ఇట్లా గిన్నెలో వేసుకొని బరగగా పట్టుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇట్లా వాటర్లో పోసుకోవాలి, బరగ పట్టుకొని. ఇట్లా ఎమ్మటి తిప్పుతుండాలి, వంటలు కట్టకుండా స్లోగా. ఇదంతా ఉడికేదాకా, అన్నం లెక్క ఉడికేదాకా. మనం ఉప్మా రవ్వ ఎట్లా ఉడుకుద్దో అట్లా ఉడికేదాకా దీన్ని వంటలు కట్టకుండా తిప్పుకుంటుండాలి. అదంతా ఉడికినాక అప్పుడు రాగి పిండి వేసుకుంటాం మనం. మంచిగా ఉడికిన చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సంగటికి మంచిగా ఉడికిపోయింది, వేసింది. సంగటికి మంచిగా ఉడికింది. రాగి పిండి పట్టించి పెట్టాము ఫస్టే. ఇప్పుడు ఇట్లా ఉడికింది, మనం దీంట్లో వేసేసుకోవాలి పిండి. ఇట్లా కలుపు. నచ్చిందా?